వాటర్ ఫ్లో తక్కువ ఉంది కాబట్టి బోట్స్ అంతా అలో చేయరంట. మనం నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. మనము దుబారే ఎలిఫెంట్ క్యాంప్కి వెళ్తే ఇక్కడ స్టాప్ చేసాము. జస్ట్ 10 minutes అవే ఫ్రమ్ ద హోమ్ స్టే. వస్తానే చూడండి, కంప్లీట్ ఈ రోడ్ అంతా ఫుల్లీ డెన్స్ ఫాగ్. అక్కడ మీకు ఏమైనా కనిపిస్తుందో లేదో నాకు తెలియట్లేదు, బట్ అక్కడ చిన్న చిన్న హౌసెస్ ఉన్నాయి. Later. దిస్ ఇస్ చిక్హోలే డ్యామ్. ఎవరు లేరు, ఒక కప్పులు ఏమో ఉన్నారు, ఆటోలో వచ్చారు. ఏదో మనం ఇక్కడ వెనకలే కార్ పార్క్ చేసుకొని వెళ్తున్నాము. ఊరికే చివరి వరకు పోయి నడుచుకుంటా వచ్చేద్దాము. దీని గురించి ఇన్స్టాలో అక్కడ చాలా హైప్ చేసి చూపిస్తారు, కానీ అంత ఏం లేదు. ఇది ఇన్స్టాలో యూట్యూబ్ షార్ట్స్లో ఇది చాలా అద్భుతంగా కనిపిస్తుంది. బికాస్ those shots must have been recorded during the monsoon season. ఇప్పుడు వచ్చేసి చాలా లైట్గా ఉంది ఫ్లో. ఇది చూడడానికి చాలా మంది వచ్చారు. ఇప్పుడు మన వెనకాల కూడా. A few minutes later. దుబారా ఎలిఫెంట్ క్యాంప్కి వచ్చేసాము. ఇంత పొద్దున్న ఎవరుంటారులే ఇక్కడ అనుకున్నాం, కానీ ఇట్స్ అవర్ మిస్టేక్. ఫుల్గా ఇక్కడ బెంగళూరు నుంచో మరి ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు, కానీ మొత్తం పార్కింగ్ అంతా నిండిపోయింది. ఎక్కడో చివరి కార్ పార్కింగ్ చేసి రావాల్సి వస్తూ ఉంది. మొత్తం స్టాల్స్ ఉన్నాయి. ఇది ప్రాపర్ కమర్షియల్ కాంప్లెక్స్ లాగా ఉంది. కావేరీ సిల్క్ అంట, అంతా గేమ్స్, స్పైసెస్, A to Z ఎవ్రీథింగ్ యూ కెన్ ఫైండ్ హియర్. ఇక్కడ ఎలిఫెంట్స్ చూడడానికి వచ్చామా లేదా ఇట్లాంటివి ఆడుకునే దానికి వచ్చారా? కానీ పెద్ద పెద్ద హార్సెస్ ఎట్లనే తంతాయేమో, దూరం రా. ఇది రివర్ రాఫ్టింగ్ కౌంటరా? మొత్తం ఈ రివర్ రాఫ్టింగ్ సంబంధించినటివి. ఇక్కడనే లైఫ్ జాకెట్ కౌంటర్ ఉంది. పర్ పర్సన్ 300 రూపీస్ అంట. కానీ అక్కడ చూస్తే మీకు అనిపిస్తుందిరా, అక్కడ వాళ్ళందరూ ఎక్కడ నడుచుకుంటూ వెళ్తున్నారు చూద్దాం కదండి. ఇట్లా కొంచెం రివర్లో నడుచుకుంటూ పోవడం అదొక మజా. చూడండి ఎలా వెళ్ళిపోతున్నారు. యాక్చువల్గా ఏంటంటే మనం ఇప్పుడు ఎలిఫెంట్ క్యాంప్ వచ్చేసి దాటుకొని పోతే అక్కడెక్కడో ఉంది, దానికి ఇంకొక వే ఉంది. ఇటు పక్క నుంచి వెళ్తే అక్కడ బోట్లో మనం వెళ్ళొచ్చంట. బోట్ వెళ్ళిపోదాం పదండి. Few moments later. సో మనకి ఇక్కడ పెద్ద బ్యాండ్ పడింది. ఏంటంటే రివర్ ఫ్లో, అదే వాటర్ ఫ్లో తక్కువ ఉంది కాబట్టి బోట్స్ అంతా అలో చేయరంట. మనం నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. సో దట్ ఈస్ ద ఓన్లీ వే టు గో టు ద ఎలిఫెంట్ క్యాంప్. అందరూ అలానే వెళ్తున్నారు. ఇంక ఇక్కడ అన్ని స్టాల్స్ ఉన్నాయి. మనం బ్రేక్ఫాస్ట్ లేదు కాబట్టి క్విక్గా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని ఇప్పుడు మనం షూ వేసుకొచ్చాము. ఈ షూ కార్లో పెట్టి స్లిప్పర్స్ వేసుకొని వచ్చి మనం వెళ్ళిపోదాం. పోయి స్లిప్పర్స్ వేసుకొని వస్తున్నాము. ఇంకా మనకు తప్పదు, ఇంకా నో అదర్ వే అంట. ఇక్కడ అన్ని చెప్పులు వదిలేసి, చెప్పులు షూ వదిలేసి వాళ్ళు టోకెన్ ఇస్తారు, అది తీసుకొని ఇట్లా వెళ్ళిపోతున్నారు. మేమైతే ఇట్లా ఒక కవర్లో పెట్టేసుకున్నాము, ఎందుకంటే మనకు అక్కడ లోపల అవసరం అవుతుంది. 9 to 10 దానికి స్నానం ఉంటుంది. టైం ఇప్పుడు 10:30 అయిపోయింది. ఓకే, మామూలుగా అయితే టైమింగ్స్ మార్నింగ్ 9 to 11 AM, ఈవినింగ్ 4:30, 5:30. 11 AMకి క్లోజ్. ఫైనల్లీ సక్సెస్ఫుల్గా వచ్చేసాము. ఇది పెద్ద టాస్క్. ఇక్కడ ఎలిఫెంట్ క్యాంపింగ్ ఉందో లేదో మనకు తెలియదు, కానీ ఇది చాలా పెద్ద టాస్క్ ఉంది క్రాస్ అయ్యి రావడము. ఇదేమంత ఈజీగా ఏం లేదు. అదొక తృప్తి. 11:30కి క్లోజ్ అంట ఎంట్రన్స్. ఆల్మోస్ట్ ఆల్ 11 అయిపోయింది. 140 పర్ హెడ్. 420. ఎంట్రన్స్ వచ్చేసి టికెట్ పర్ పర్సన్ 140 అంట. అసలు ఇది ఒక 15 years బ్యాక్ వచ్చినట్లు గుర్తు నాకు ఇక్కడికి.
ఇది చాలా పెద్దగా ఉంది. వీడియోలో కొంచెం చిన్నగా అనిపిస్తుంది కానీ ఇట్స్ వెరీ వెరీ హ్యూమాంగస్. అది ఫుడ్డా? ఇది ఫుడ్డా? ఇది వీట్ కదా అది? సో ఎలిఫెంట్ క్యాంప్ అయిపోయింది. ఇది ఓకే 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 ఎవరైనా ఫస్ట్ టైం చూసిన వాళ్ళకి బాగా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. కానీ నేను ఆల్రెడీగా ఇట్లాంటి ఎలిఫెంట్ క్యాంప్ వచ్చేసి తెక్కడిలో చూశాను, తర్వాత ఊటీకి వెళ్ళేటప్పుడు ముదుమలై ఫారెస్ట్ రిజర్వ్లో చూశాను, మల్టిపుల్ టైమ్స్ చూశాను. కాబట్టి ఓకే. బట్ ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఈ రివర్ క్రాస్ చేసుకుంటూ వస్తాం కదా, దట్ వాస్ మోస్ట్ ఫన్నీయెస్ట్ అండ్ మోస్ట్ అడ్వెంచరస్ థింగ్. ఈ కూర్గ్ ట్రిప్కి ఇదే హైలైట్. ఈ మా కూర్గ్ ట్రిప్కి ఇది హైలైట్. ఇప్పుడు ప్రస్తుతానికి టెంపరేచర్ అయితే 20 degrees ఉంది, 21 కనిపిస్తూ ఉంది. బట్ ఎండ అయితే చాలా తీవ్రంగా ఉంది. ప్లాన్ ఏంటంటే ఇప్పుడు మనం ఇక్కడ నుంచి నిసర్గధామ వెళ్దాం అనుకున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాము. క్లైమేట్ మటుకు ఇట్లనే కానీ ఎండ ఉంటే మటుకు విల్ స్కిప్, అదర్వైజ్ విల్ గో. టైం ఇప్పుడు ఎగ్జాక్ట్గా 12 o'clock అయింది. కానీ ఈ ఎండ చూస్తుంటే నిసర్గధామ స్కిప్ చేద్దాం అన్నట్టుగానే ఉంది. బట్ చూద్దాం, వెళ్దాం అనుకుంటున్నాం.